ఇంటిని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఝాన్సీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. పుట్టపర్తిలో అధ్వానంగా మారిన రహదారు. జనసేన ఆధ్వర్యంలో వినూత్న నిరసన. రంగారెడ్డి జిల్లాలో సిపిఐ ఆధ్వర్యంలో నిరసన. మోడీ కేసీఆర్ దిష్టి బొమ్మను దహనం చేసిన సిపిఎం కార్యకర్తలు. ఆదిలాబాద్ జిల్లాలో యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో సత్యాగ్రహ దీక్ష. రాష్ట్ర వ్యాప్తంగా దళిత బంధు అమలు చేయాలని డిమాండ్. హనుమకొండ జిల్లాలో దారుణం. సెల్ షాప్ యజమానికి నిప్పు పెట్టిన గుర్తు తెలియని వ్యక్తి. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని పోల్కంపల్లి గ్రామంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సిపిఎం కార్యకర్తలు మోడీ కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నారని, ఇప్పటికే అనేక సార్లు గ్యాస్, పెట్రోల్, డీజిల్ రేట్లను పెంచి పేద ప్రజలను నడ్డి విరుస్తున్నారని అన్నారు. నల్ల చట్టాలను తీసుకువచ్చి రైతుల పాలిట శాపంగా చేశారని దుయ్యబట్టారు. నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని, దళితులకు ఇస్తామన్న 3 ఎకరాల భూమి, డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇవ్వడం లేదని ఆరోపించారు. కేంద్ర గవర్నమెంట్ నరేంద్ర మోడీ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వాలు రైతుల సమస్యలు పట్టించుకునే ప్రభుత్వాలు గద్దెదిగాలే ప్రజా వ్యతిరేక విధానాలు రద్దు చేయాలి. మోడీ సర్కార్ ఈ కరోనా కాలంలో ప్రజలను ఆదుకోకపోగా అదనంగా ఈరోజు ప్రజలపై ఆర్థిక భారాలు వేస్తూ ఒకవైపు కార్పొరేట్లకు లక్షల కోట్ల రాయితీలు ఇస్తూ పేద ప్రజల వెన్ను విరుస్తూ ఉన్నారు. ఈరోజు ఆకాశాన్ని అంటుతా ఉన్నాయి. దీనివల్ల ప్రజలపైన అనేక రకాల భారాలు పడుతూ ఉన్నాయి. అదేవిధంగా గ్యాస్ దాదాపు 1000కి చేరువైంది. కాబట్టి ఈ ప్రజలపై ఆర్థిక భారాలను తగ్గించాలని చెప్పేసి నిరసిస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఈరోజు మన గ్రామంలో కూడా ఈ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రభుత్వాలు ప్రజా సమస్యలు ప్రభుత్వాలు. అనంతపురం జిల్లాలో జనసేన ఆధ్వర్యంలో వినూత్న నిరసన చేపట్టారు. పుట్టపర్తిలో రహదారులు అర్ధనగ్నంగా తయారయ్యాయి. గుంతలమయమైన రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. రోడ్లపై చేపలు పడుతూ నిరసన తెలిపారు. నిత్యం ప్రమాదాలు జరుగుతున్నా పాలకులు పట్టించుకోవడం లేదని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పేరు గొప్ప ఊరు దిబ్బగా తయారైంది రహదారుల పరిస్థితి. దీంతో మరమ్మతులు చేపట్టాలని కోరుతూ జనసేన పార్టీ కార్యకర్తలు రోడ్లపై వలలు వేసి చేపలు పడుతూ వినూత్న నిరసనకు దిగారు. ఈ సందర్భంగా జన సైనికులు మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లు పూర్తయినా ఇంతవరకు ఒక్క రహదారికి కూడా మరమ్మతులు చేయలేదన్నారు. ఇప్పటికైనా రోడ్లు బాగు చేయించి పుట్టపర్తి అభివృద్ధి పట్ల మీ చిత్తశుద్ధిని చాటుకోవాలని హితవు పలికారు. జగన్ పథకాలు ఆడబోతాను చూడ అయ్యా, జగన్ పథకాలు ఆడబోతున్నాయి.
ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం కేంద్రంలోని స్థానిక అంబేద్కర్ కూడలి వద్ద యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఒకరోజు సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా దళిత బంధు అమలు చేయాలని అన్నారు. గిరిజనులు సాగు చేసుకుంటున్న పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని, నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. దళిత బంధు నియోజకవర్గంలో అమలు చేయకుంటే స్థానిక ఎమ్మెల్యే రాజీనామా చేసే వరకు యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బాపురావు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మీరు దళిత బంధు ఇంప్లిమెంటేషన్ చేయాలని మేము మీకు డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ చేయకపోతే కాంగ్రెస్ పార్టీ ఇంద్రవేలి భూతల్లి సాక్షిగా ఉద్యమాల గడ్డ మీద సాక్షిగా జరిపినటువంటి దళిత దండోరా సభ నుంచి మొదలు పెట్టింది మీ పతనం ఖాయమని కూడా మేము కాంగ్రెస్ పార్టీ నాయకులంతా డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ఈరోజు మీరందరూ సంక్షేమం అభివృద్ధి అని అంటున్నారు. మరి ఈ రోడ్ల పొంటి మేము స్వాగతిస్తాం, హరితహారాన్ని స్వాగతిస్తాం, కానీ దానికి ఒక ప్లానింగ్ లేదు. ఇప్పుడు మనము ఈ R&B రోడ్ చూస్తాం, మన సిరిసిల్ల పోయే రోడ్డు 11 kV కరెంటు మీద ఉంది, చెట్లేమో కింద ఉన్నాయి. 1000 కోట్లు ఎందుకు దండుగా చేస్తున్నారని దాని ప్లాన్తో చెట్లు నాటండి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి యువకులు చూస్తున్నారు, యువకులు కదిలినారు, యూత్ కాంగ్రెస్ కదిలింది. ఖచ్చితంగా రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో మిమ్ములను తల పుట్టిస్తారు. రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తుందని డిమాండ్ చేస్తూ ఈ పథకాలని మీరు వెంటనే ఇంప్లిమెంటేషన్ చేయాలని, అమలు పరచాలని ఈ యూత్ కాంగ్రెస్ సాక్షిగా నేను డిమాండ్ చేస్తూ నిలదీస్తున్నాను. జై కాంగ్రెస్ అమలు చేయాలని ఈ సత్యాగ్రహ నిర్వహించండి. మరి హుజురాబాద్లో ఉండే దళితుల, మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మిగతా నియోజకవర్గంలో ఉన్న వారు దళితులుగా మీరు గుర్తిస్తలేరా అని ఈ సందర్భంగా అడుగుతున్నాం. మరి ఉప ఎన్నికలు వస్తేనే నియోజక అభివృద్ధి జరుగుతుంది. మరి దళిత బంధు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ ఉన్న పెద్దలు ఇంతకుముందే చెప్పిండు, రాథోడ్ బాపురావు సార్ గారు, మీరు ఒక్క సంతకం పెడితే మరి ఇక్కడ దళిత బంధు అమలవుతుంది, మరి నియోజక అభివృద్ధి కూడా జరుగుతుంది. కాబట్టి మీరు రాజీనామా చేయండి. మరి ఇక్కడ నియోజకవర్గ అభివృద్ధి కొరకు మీరు రాజీనామా చేయాలని యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. మరి ఇక్కడ ఉన్న యూత్ కాంగ్రెస్ సభ్యులందరూ కూడా ఇకపై టీఆర్ఎస్ పై పోవడానికి కంకణం కట్టుకొని సిద్ధంగా ఉన్నారు. ఇకపై యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో అడుగడుగున మేము అందరినీ అడ్డుకుంటాం, ప్రజల పట్ల పోరాటం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి ఈ దీక్షకు సంఘీభావం తెలిపినటువంటి ఇచ్చోడ మండల నాయకులకు, అదేవిధంగా ఆడగన్న గారికి, జలజాకన్న గారికి, కోటచంద్ర గారికి, మరియు ఇప్పటి వరకు ఓపిక బట్టి నాతో పాటు ఉన్నటువంటి యూత్ కాంగ్రెస్ సభ్యులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. జై కాంగ్రెస్, రేవంత్ రెడ్డి నాయకత్వం, యూత్ కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్. హనుమకొండ జిల్లాలో దారుణం జరిగింది. కాంగ్రెస్ భవన్ ఎదురుగా ఉన్న సెల్ షాప్ యజమానిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు కొందరు గుర్తు తెలియని వ్యక్తులు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయారు. అయితే షాపులోంచి మంటలు రావడాన్ని గమనించిన స్థానికులు మంటలు ఆర్పే ప్రయత్నం చేయడంతో పాటు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. తీవ్రంగా గాయపడిన షాపు యజమానిని ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. జమ్మికుంటలో బీజేపీ పార్టీ పట్టణ అధ్యక్షుడు జేడి మల్లేష్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఉపాధ్యక్షుడు ఎర్రబెల్లి సంపత్రావు మాట్లాడుతూ మాజీ మంత్రి ఈటల రాజేందర్ను విమర్శించే స్థాయి మున్సిపల్ చైర్మన్కు లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు మల్లేష్, శ్రీనివాస్, మధు, రఘుపతి తదితరులు పాల్గొన్నారు. ఆరోపణ చేసిండ్రు, మరి దాన్ని నిరూపించుకోవాలని చెప్పడం జరుగుతున్నది. రాజేశ్వరరావు గారు మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మా నాయకుడు ఈటల రాజేందర్ గారు ఏదైతే మీ యొక్క కేసీఆర్ గారు కావాలని చెప్పి మంత్రివర్గం నుండి భద్ర వేసిన తర్వాతనే ప్రెస్ మీట్ పెట్టి స్పష్టంగా చెప్పడం జరిగింది. నేను ప్రజాసమయబద్ధంగా కొన్నాను, నాకు కావాలని చెప్పి ఈ యొక్క కేసీఆర్ గారు దుర్మార్గం తీసేస్తానని చెప్పినప్పుడు మద్దతు తెలిపిన నీవు మరి ఈరోజు ఏ రకంగా
దాన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. అంతేకాదు మరి యొక్క హుజురాబాద్ ప్రాంతం ఒక అన్నపూర్ణగా పిలువబడేటువంటి మా జమునమ్మ పైన ఎంత నీచంగా మాట్లాడుతున్నాడంటే మరి ప్రతినిత్యం కూడా రాజేంద్రని ఇంటికి పోయినప్పుడు మరి రాజేంద్ర టేబుల్ మీద కూర్చొని జమునమ్మ చేతితో వంట తిన్నటువంటి ఒక రాజేశ్వరరావు గారు దాన్ని మర్చిపోయి ఏదైతే తల్లిపాలు తాగి రొమ్ముకి చందంగా ఈరోజు రాజేశ్వరరావు గారు వేయించడం జరిగింది. మరోపక్క ఈటల రాజేందర్ గారు, మరోపక్క జమునమ్మ గారు ఏడుస్తూ మరి సానుభూతి కోసం ప్రయత్నిస్తున్నామని చెప్పడం జరిగింది. ఈటల రాజేందర్ గారు మీరు చేసినటువంటి ఆరోపణల పైన ఆ రోజు జమునక్క గారు ఒక వీర వంటలాగా ప్రెస్ మీట్ పెట్టి కేసీఆర్ గారు మీకు దమ్ముంటే మీరు మా పైన విచారణ చేస్తూ ఉన్నారు, ఈ విచారణలో ఒక గుంట కానీ ఒక ఎకరం కానీ మేము భూ ఆక్రమణకు చేసినట్లయితే ముక్కు నెలకు రాస్తా అని చెప్పడం జరిగింది. లేకపోతే మీరు ముక్కు నెలకు రాస్తారా కేసీఆర్ గారు అని చెప్పినటువంటి వీరవంత మా ఒక జమునక్క గారు మరి ఆ రోజు తోక ముడిచినటువంటి ఒక టీఆర్ఎస్ నాయకుడు కేసీఆర్ గారు మరి దానిపైన స్పందించలేదు. ఇంగేడు పెడుస్తుందని చెప్పి రాజశేఖరరావు గారు చెప్పేది అవుతుందో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అంతేకాదు అయి ఉన్నదో ఆ రిజిస్ట్రేషన్ తరుణంలో నేను మున్సిపల్ చైర్మన్గా ఉన్నాను, నా పరిధిలో ఉన్నది కాబట్టిగానే దీన్ని నేను అమ్మి పెడతానని ఒక ఆలోచన కొద్దీ అప్పుడున్న జనార్దన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఈయన కావాల్చుకొని అది రిజిస్ట్రేషన్ చేయించుకొని అతి ఎక్కువ అమౌంట్కు దానికి అమ్మి ఇప్పుడు అమ్ముకున్న దానికోసం అది మహిళా సంఘం భవనానికి సంబంధించిన తప్పి భారతీయ జనతా పార్టీ అదేవిధంగా వివిధ పార్టీలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా అక్కడ టెంట్ వేసుకొని కూర్చున్న తరుణంలో ఇదే రాజేశ్వరరావు గారు ఆ వార్డుకు సంబంధించిన కౌన్సిలర్ ఎవరైతే ఉన్నారో దిడ్డిరామ్ గారిని తీసుకొని పోయి ఆడ కూర్చుండి నిరాహార దీక్ష చేస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి పోయి ఒక నెల రోజులలో నేను ఇది మొత్తం కూలగొట్టి నేను ఖచ్చితంగా మహిళా సంఘం భవనానికి అప్పచెప్పి ఇక్కడ మహిళా సంఘ భవనం నిర్మిస్తానని చెప్పడం జరిగింది. అంటే అప్పటికప్పుడు తూతూ మంత్రంగా వీళ్ళను నిరాహార దీక్ష విరమింపజేసి చేతులు దులుపుకొని పక్కకు పోయి ఈ రోజున ముఖం చాటేసిన వ్యక్తి రాజేశ్వరరావు గారు ఇప్పుడే అడుగుతా ఉన్నాను నేను మిమ్మల్ని డైరెక్ట్గా. అప్పుడు మీరు జమ్మికుంటకు రాకముందు మీరు జగ్గేపల్లిలో ఉన్నప్పుడు మీ ఆస్తి ఎంత, ఇప్పుడున్న మీ ఆస్తి ఎంత, ఇదంతా అవినీతితోటి సంపాదించిందని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. అవినీతి కాకపోతే నేను ఇప్పటికంటున్న పట్టణ పార్టీ ఆధ్వర్యంలో రేపు పొద్దుగాల గాంధీ చౌరస్తాకు మేము అందరం రావడం జరుగుతుంది. నీ ఆస్తి అప్పుడెంత ఉన్నదో తీసుకొనిరా, ఇప్పుడెంత ఉన్నదో తీసుకొనిరా, బహిరంగ చర్చకు మేము సిద్ధమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం కమ్మర్పల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ దళిత గిరిజన ఆత్మగౌరవ దండోర బహిరంగ సభ చేపట్టారు. కమ్మర్పల్లి మండల పార్టీ అధ్యక్షులు సుంకేటి రవి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సభకు ప్రజలు, కార్యకర్తలు, నాయకులు, నియోజకవర్గంలో వివిధ మండలాల పార్టీల అధ్యక్షులు పాల్గొని సభను విజయవంతం చేశామని రవి తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి, మాజీ ప్రభుత్వ విప్ అనిల్ పాల్గొన్నారు. దళితులకు న్యాయం చేయాలనే ఒక ఆలోచన కానీ మీకు ఉంటే ఈ కేసీఆర్ ప్రభుత్వానికి ఉంటే మిగతా నియోజకవర్గాలు ఎందుకు చేయాలి? నిజంగానే డబ్బులు ఉంటే ఇవాళ మీరు చేసేవాళ్ళు. ఇవాళ డబ్బులు లేవు, ఇవాళ ఆదాయం లేదు కాబట్టి భూములు అమ్మేసి అక్కడ 2,000 కోట్ల రూపాయలు ఎలక్షన్ల కోసం ఖర్చు పెట్టి మళ్ళీ ఎలక్షన్ల తర్వాత దళిత బంధు బంద్ అవుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. నిజంగానే బంద్ కాదని అనుకుంటే ఈ నియోజకవర్గంలో ఉన్న మంత్రి గారు బాల్కొండ దళిత సోదరులు, నా దళిత మిత్రులు, దళిత కుటుంబాలంతా కూడా ఓట్లు వేస్తేనే ఇవాళ ప్రశాంత్ రెడ్డి గారు ఇవాళ మంత్రి అయినారు. ఇవాళ వాళ్ళ ఆశీర్వాదంతో ఇవాళ మంత్రి అయినా కూడా మరి నీకు ఆ చిత్తశుద్ధి వాళ్ళపైన అభిమానము, ప్రేమ ఉండాలి కదా. నువ్వు కేసీఆర్కి దగ్గర కదా, కేసీఆర్ కాళ్ళ దగ్గరనే ఎప్పుడు ఉంటావు కదా. ఇవాళ అదే అడుగుతున్నాం, కేసీఆర్ కాళ్ళు పట్టుకొని మా బాల్కొండ నియోజకవర్గ దళిత కుటుంబాలకు దళిత బంధు అమలు చేసే విధంగా నువ్వు ప్రయత్నం చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాను. ఒకవేళ చేయలేని పక్షంలో ఉన్నామనుకో రాజీనామా చేయి, ఎలక్షన్ తీసుకురా. కాంగ్రెస్ పార్టీ నీకు అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తుంది. అట్లయినా కానీ ఈ దళిత బంధు అమలు అవుతుందని మేము అనుకో. పోనీ అది కాలేదనుకో, ఇక నాతోనే కాదు. ఎందుకంటే నాకు నా పదవే ముఖ్యం, నా ఆస్తులు పెంచుకోవడమే ముఖ్యం నాకు. కాబట్టి నాతోనే కాదు. దళిత సోదరులారా, దళిత మిత్రులారా, మీరు గెలిపించినందుకు నేను ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా. ఈ నాతోనైతే దళిత బంధు తీసుకురావడం కాదు. ఎందుకంటే నా పదవి, నా ఆస్తులే నాకు ముఖ్యం. మీ కాళ్ళు మొక్తా అని చెప్పి క్షమాపణ చెప్పండి.
మొక్కి ఆ కేసీఆర్ కాలువకి మా దళితులకు 10 లక్షల రూపాయలు రైతు అప్పుడు నేను మొక్కాడు. లేకపోతే నాకు కాదు, నాకు పదవే ముఖ్యమో, నా ఆస్తులు కాపాడుకోవడమో, నా ఆస్తులు పెంచుకోవడమే ముఖ్యమంటే నీకు ఓట్లేసి గెలిపించిన ఈ బాల్కొండ దళిత సోదరులకు, దళిత కుటుంబాలకు నాది తప్పైంది, నా వల్ల కాదు అని చెప్పి క్షమాపణ చెప్పు. లేకపోతే ఇప్పుడే మా అధ్యక్షుడు చెప్పిండు మోహన్ రెడ్డి గారు, రాజీనామా చేయి, క్షమాపణ చెప్పు, ముగ్గురాయి రాజీనామా చేసిన రంగారెడ్డి జిల్లా కర్తల్ మండలం మైసిగండి దేవాలయం ఆవరణలో ప్రహారీ గోడ భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులు ఎమ్మెల్యే జాపాల్ యాదవ్ పాల్గొని భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో నారాయణ రెడ్డి, ముత్యనాయక్, కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. అది ఇంకొక పెండింగ్ ఉంది. అది రాజగోపురం కడితే ఈ ప్రాంతానికి ఇంకా గొప్ప ఇది ప్రత్యేకత ఒక అవకాశం వస్తుందనే విషయాన్ని అంటే అది కూడా తెలియజేస్తూ ఉన్నాం. దాంతోపాటు ఇంకా ఇక్కడ కొంత సిమెంట్ రోడ్లు కానీ చుట్టుపక్కల ఇవన్నీ కూడా కావాలి. ఇప్పుడే సర్పంచ్ గారిని నేను కొడతా ఉన్నాను, ఇక్కడ ఉప సర్పంచ్ కానీ వార్డు సభ్యులు కానీ అందరూ ఉంది. ఇది మైసమ్మ దేవాలయం ఉంది, మైసిగండికి ప్రత్యేకత ఉంది. ప్రపంచ చరిత్ర పట్లలో ఇక మైసిగండి ఎక్కడ ఉందంటే ప్రపంచ చరిత్ర పట్లలో చూపిస్తుంది. మైసిగండి మైసమ్మ అంటే అక్కడ చూపిస్తుంది. ఇక్కడ మీ గ్రామ పంచాయతీ నుంచి కూడా కొంత అభివృద్ధి నిధులు ఇవ్వాలని కూడా నేను కోరినప్పుడు మరి సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు అందరూ కూడా నేను 20 లక్షలు ఇవ్వమని కోరినా, వాళ్ళు 10 లక్షలు ఇస్తామని వారు ప్రకటించడం జరిగింది. వారికి కూడా మనస్ఫూర్తిగా గ్రామ పంచాయతీ కూడా అభినందనలు తెలియజేస్తారు. అంతేకాకుండా ఇంకా మిగిలిపోయినటువంటి పనులు ఏవైతుందో ఇక్కడ డిప్టీ గారు, డిఈ గారు, వారి సిబ్బంది, ఏఈ గారు వీళ్ళందరూ ఉన్నారు. తర్వాత ఇంకా ఏమన్నా మీరు డిపిఆర్ తయారు చేస్తే, డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేస్తారు, నేను గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకువెళ్ళి ముఖ్యమంత్రి గారి దగ్గర కూర్చొని తప్పకుండా దీన్ని ఫార్వర్డ్ చేయించి ఈ మైసమ్మ దేవాలయానికి ఇంకా మిగిలిపోయినటువంటి బ్యాలెన్స్ వర్క్స్ కానీ లేకుంటే పూర్తి చేయాల్సిన వర్క్స్ కానీ దాని గురించి కూడా ప్రయత్నం చేస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మన గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ దేవుళ్ళు, ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాలంటే చాలా ప్రేమ. ఆయన ఎన్నో దేవీ యజ్ఞాలు చేసినట్టు ఎన్నో కార్యక్రమాలు చేసినట్టు ఇలా యాదగిరిగుట్టను మనకు ఆంధ్ర విడిపోయిన తర్వాత దేవాలయాలు మొత్తం కూడా ఆంధ్రకి వెళ్ళిపోయినాయి. శ్రీశైలం కానీ లేకుంటే తిరుపతి కానీ అన్నవరం కానీ అలాంటి దేవాలయాలు మొత్తం కూడా ఆంధ్రకి వెళ్ళిపోయాయి. మన తెలంగాణలో మిగిలి దేవాలయాలు ఉన్నాయి కానీ మంచి దేవాలయాలు ఉన్నాయి కానీ అంత బ్రహ్మాండంగా డెవలప్ కాలేదు. ఇలా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు యాదగిరి గుట్టను పేరు మార్చి యాదాద్రిగా చేసి దానికి 2,000 కోట్ల రూపాయలు కేటాయిస్తారు. ఇవాళ సీతారామచంద్ర స్వామి భద్రాచలాన్ని కూడా అక్కడ కూడా ఆ దేవాలయాన్ని అభివృద్ధి చేయడానికి నిధులు మంజూరు చేయడం. దాంతోపాటు వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవాలయాన్ని కూడా నిధులు మంజూరు చేయడం. దాంతోపాటు ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి అర్జునవాడలో కానీ గిరిజనవాడలో కానీ దేవాలయాలు లేకపోతే కామన్ గుడ్ ఫండ్ నుంచి కూడా మనము ఒక 30% మనం పే చేస్తే మిగతా గవర్నమెంట్ 70% ఇచ్చి ఆ ప్రాంతాల్లో కూడా అర్జునవాడ కానీ ఎస్టీ తాండాలో కానీ దేవాలయాలు లేని చోట ఆంజనేయ స్వామి దేవాలయం కానీ రామాలయం కానీ వారు ప్రార్థించే ఏ దేవుడైనా వారికి గుళ్ళకు కూడా మంజూరు చేయడం జరుగుతుంది. దేవాలయం ద్వారా ఈ కార్యక్రమాలు కూడా ఉన్నాయి. దాంతోపాటు ఇది శ్రీశైలానికి మధ్యలో ఉన్నటువంటి మైసిగండి. నేను అనేక సార్లు అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. హైదరాబాద్ నుంచి శ్రీశైలము, ఈ శ్రీశైలం అనేది మనకు జ్యోతిర్లింగం. శ్రీశైలం అనేది జ్యోతిర్లింగం. జ్యోతిర్లింగాలు 12 జ్యోతిర్లింగాలు భారతదేశంలో, నేపాల్లో, పాకిస్తాన్లో ఉన్నాయి. ఈ జ్యోతిర్లింగాల్లో ముఖ్యమైనటువంటి జ్యోతిర్లింగం కృష్ణానది ఒడ్డుపైన శ్రీశైలం జ్యోతిర్లింగం ఉంది. ఇక్కడ నుంచి దేశ విదేశాల నుంచి భక్తులు మొత్తం కూడా పోతున్నారు. అందుగురించి హైదరాబాద్ నుంచి శ్రీశైలంకు జాతీయ రహదారిగా చేసి 880 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం. మైసమ్మ అనేది ఇక్కడ ఉంది. అయితే దీన్ని టూరిజం డెవలప్మెంట్ కింద దీన్ని డెవలప్ చేస్తే ఇంకా పేరు ప్రఖ్యాతులు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దీక్షకు మద్దతుగా రామంతపూర్ రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద మేడ్చల్ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు కంది శ్రవణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన సత్యాగ్రహ దీక్ష శిబిరాన్ని యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనారెడ్డి సందర్శించారు. కంది శ్రవణ్ కుమార్ రెడ్డికి నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దళితులను మరోసారి మోసం చేయడానికి చూస్తున్నారని అన్నారు. కేసీఆర్ మాటలు ఎవ్వరూ నమ్మరని, దళిత బంధుతో మరోసారి దళితులను మభ్యపెట్టే విధంగా చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి దళితుల మీద నిజమైన ప్రేమ ఉంటే ప్రతి నియోజకవర్గాల్లో దళిత బంధువు అమలయ్యేలా చూడాలని, లేని పక్షంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా రాజీనామా చేస్తే ప్రతి నియోజకవర్గానికి 10 లక్షల రూపాయలు దళితులకు వస్తాయని వారు డిమాండ్ చేశారు. సపోర్ట్ చేసిన యువజన కాంగ్రెస్ సభ్యులకి అందరికీ ముందుగా నా ధన్యవాదాలు. ఎవడు పెట్టమన్నాడు స్వామి నిన్ను? పైలట్ ప్రాజెక్ట్ అని పెడితే 5,000 మందికి, రాష్ట్ర వ్యాప్తంగా 2,000 మందికి, ఒక గ్రామానికి నువ్వు 100 మంది అంటే గ్రామానికి ఒకరికి ఇస్తున్నావు. ఒక కాన్స్టిట్యున్సీలో దాదాపు 130 నుంచి 140 గ్రామాలు ఉంటాయి. ఒక్క నీ దళిత బంధు 10 లక్షల కోసం కొట్టుకొని రావాలా? ఊరికి ఒకరికి ఇస్తే, ఒక కుటుంబానికి ఇస్తే మిగిలిన 100 కుటుంబాలు ఏ అన్యాయం చేసినాయి నీకు? ఏ ఉద్దేశంతో పైలట్ ప్రాజెక్ట్ అని అక్కడ పెడుతున్నావు? ఒకప్పుడు మీరు రైట్ హ్యాండ్ అని చెప్పేసి ఆయన దగ్గర ఈరోజు రైతు బంధు పెట్టినావు. ఆ రైట్ హ్యాండ్ ఈరోజు ఇరిగిపోయి కాషాయంలోకి పోయింది. అయిపోయిన తర్వాత ఈ రైట్ హ్యాండ్ ఊడిపోయిందని చెప్పేసి మళ్ళీ అదే స్థానంలో పెట్టించి మళ్ళీ కొత్త దుకాణం స్టార్ట్ చేసినావు. నువ్వు ఎక్కడైతే 21,000 మందికి ఇవ్వాలనుకున్నావో హుజురాబాద్ లో ఇవ్వండి. దానితో పాటు యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 29 లక్షల మంది దళితులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్క దళిత కుటుంబానికి ఇది చెల్లాల్సిందే, ఇది చేరాల్సిందే. చేరే వరకు ఏ ఒక్క దళిత కుటుంబం ఈ 10 లక్షల రూపాయలు చేరకపోయినా తప్పనిసరిగా గ్రామాలలో ఏ ఒక్క టీఆర్ఎస్ నాయకుడిని, ఎమ్మెల్యేలను, మంత్రులను రోడ్డు ఎక్కనీయకుండా చూసుకునే బాధ్యత యువజన కాంగ్రెస్ మిత్రులది, యూత్ కాంగ్రెస్ నాయకులదని కూడా ఈరోజు తెలియజేస్తా ఉన్నాం. జమ్మికుంట వాసవి క్లబ్ ఆధ్వర్యంలో వారోత్సవాల్లో భాగంగా వాసవి క్లబ్ అధ్యక్షులు సుద్దాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో పట్టణంలోని స్పందన వాలంటీర్ ఆర్గనైజేషన్లో పిల్లలకి పండ్లు, బ్రెడ్లు, స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వాసవి క్లబ్ ద్వారా సేవా కార్యక్రమాలు చేయడం ఆనందంగా ఉందని అన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు క్లబ్ సభ్యుల సహాయ సహకారాలతో ముందుకు వెళ్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, అశోక్ తదితరులు పాల్గొన్నారు. వాసవి క్లబ్ వారోత్సవాల సందర్భంగా ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. అర్పన్ హోమ్స్కి వచ్చేసి పిల్లలకి ఇక్కడ ఫ్రూట్స్ తర్వాత ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాము. ఇది 3వ రోజు. ఈ సందర్భంగా వాసవి క్లబ్ దాదాపుగా ఇంటర్నేషనల్ అంటే ప్రపంచవ్యాప్తంగా ఈ సామాజిక సేవా కార్యక్రమంలో పాల్గొంటూ తన వంతు కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నది. అందుకేసి కల్వకుంట్ల చంద్రశేఖర్ గుప్తా గారు దీన్ని ప్రారంభించడం జరిగింది. వారి వర్ధంతి మొన్న ఫస్ట్ రోజు జరిగింది. ఇది 2వ రోజు, నిన్న ఇది 3వ రోజు. ఈ రోజు సందర్భంగా ఈ అనాథాశ్రమంలోకి వచ్చేసి మా క్లబ్ సభ్యులందరి తరఫున మేము ఈ పండ్ల డొనేషన్ కార్యక్రమం చేస్తున్నాము. నిర్మల్ జిల్లా మామాడం మండలం వస్తాపూర్ జలపాతం వద్ద పర్యాటకులు చిక్కుకున్నారు. జలపాతాన్ని చూడడానికి వచ్చిన పర్యాటకులు వాగుకి అవతల వైపు వెళ్లారు. ఎగువన కురుస్తున్న భారీ వర్షాల వల్ల జలపాతంలో ఒక్కసారిగా వరద ఉధృతి పెరిగిపోయింది. దీంతో జలపాతానికి అవతల వైపు ఉన్న 18 మంది సందర్శకులు చిక్కుకుపోయారు. వారిని కాపాడడానికి పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. అంబర్పేట్లోని మల్టీ స్పెషాలిటీ ట్రైకలర్ ఆసుపత్రిలో ఆధునిక హంగులతో నూతన ఆపరేషన్ థియేటర్ను డైరెక్టర్ సోమనాథ్ ప్రారంభించారు. అంబర్పేట్ ప్రాంతంలో మినీ కార్పొరేట్ మల్టీ స్పెషాలిటీ ట్రైకలర్ ఆసుపత్రిలో అతి తక్కువ ఖర్చులతో అధునాతన టెక్నాలజీతో నాణ్యమైన వైద్యాన్ని అందిస్తున్నామని పేర్కొన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి. నేను డాక్టర్ సోమనాథ్, డైరెక్టర్ ట్రైకలర్ హాస్పిటల్ అండ్ క్రిటికల్ కేర్ అంబర్పేట్. వీఆర్ mini corporate hospital in this area, and to be brief, we are happy to be associated with the renowned spine surgeon of the Andhra Pradesh and Telangana, Dr. Subbiah. He came and he inaugurated our high-end OT today. So we are very happy. Now I am requesting Dr. Subbiah to tell something about it. Yeah, good afternoon Telugu. Good afternoon andi. డాక్టర్ సోమనాథ్, డైరెక్టర్ ట్రైకలర్ హాస్పిటల్. వారి ప్రెజెన్స్లో ఇవాళ ట్రైకలర్ హాస్పిటల్లో మోడర్న్ ఫుల్లీ ఎక్విప్డ్ థరోలీ అంటే
మోడర్న్ థియేటర్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఈ ట్రైకలర్ హాస్పిటల్ రీసెంట్గా స్టార్ట్ చేసి మన కోవిడ్ టైమ్స్లో ఈ చుట్టుపక్కల అంబర్పేట్ ఈ చుట్టుపక్కల ఉన్న అందరికీనూ మంచి సర్వీస్ చేశారు. సో కోవిడ్ అయిపోయిన తర్వాత, దాదాపు కోవిడ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మల్టీ స్పెషాలిటీ అంటే అన్ని ఈవెన్ హై ఎండ్ బ్రాంచెస్, స్పైన్ సర్జరీ లాంటివి కూడా స్టార్ట్ చేయాలని చెప్పి ఉద్దేశంతో కొత్త థియేటర్ అది స్టార్ట్ చేసి ఆ కొత్త థియేటర్ని మనం ఇవాళ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. సో థియేటర్ని అబ్జర్వ్ చేయడం జరిగింది. అది ఏ కార్పొరేట్ హాస్పిటల్కి తీసిపోని విధంగా ఉన్నది థియేటరు. సో ఇక్కడ మనం ఫుల్ టైమ్ స్పైన్ సర్వీసెస్ నేను మా టీం వాళ్ళు ఇవ్వడానికి అందుబాటులో ఉంటాము. సో ఈ అవకాశాన్ని ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజలు వినియోగించుకొని ఈ కార్పొరేట్ హాస్పిటల్కి ధీటుగా కానీ తక్కువ ఖరీదుతోటి మనం ఇక్కడ సర్జరీస్ చేయడానికి అవకాశం ఉంది. ఇప్పుడు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. పుట్టపర్తిలో అధ్వానంగా మారిన రహదారు, జనసేన ఆధ్వర్యంలో వినూత్న నిరసన. రంగారెడ్డి జిల్లాలో సిపిఐ ఆధ్వర్యంలో నిరసన. మోడీ కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేసిన సిపిఎం కార్యకర్తలు. ఆదిలాబాద్ జిల్లాలో యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో సత్యాగ్రహ దీక్ష. రాష్ట్ర వ్యాప్తంగా దళిత బంధు అమలు చేయాలని డిమాండ్. హనుమకొండ జిల్లాలో దారుణం, సెల్ షాప్ యజమానికి నిప్పు పెట్టిన గుర్తు తెలియని వ్యక్తి. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. ఈ బులెటిన్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా. 9069069333.